అలా అతనితో వచ్చినందుకు ఆ కుటుంబాన్ని రక్షించడం కోసం దేవుడు స్వయంగా అబ్రహాం గారితో మాట్లాడుతున్నటువంటి క్రమేపిలో, ఇదిగో నేను సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను అన్నప్పుడు వెంటనే అబ్రహాం చాలా బాధపడి, అయ్యా! ఆ యొక్క పట్టణంలో ఒక 50 మంది ఉంటే, నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని రక్షిస్తావా అంటాడు. అబ్రహాం మాటను దేవుడు విని రక్షిస్తాను అంటాడు. మరి ఎందుకో ఆలోచించి 45 మంది ఉంటే రక్షిస్తావా అంటాడు. రక్షిస్తానంటాడు. మరొకసారి 45 మంది ఉంటే రక్షిస్తావా అంటాడు. రక్షిస్తానయ్యా అంటాడు. మరలా 30 మంది, మరలా 20 మంది, మరలా 10 మంది. ఇలా కౌంట్ చేసి తగ్గించుకుంటూ వస్తుంటాడు అబ్రహాం గారు. 6 టైమ్స్ అతడు చెప్పినటువంటి మాటలను విని దేవుడు దాన్ని కాపాడతాను అని అంటున్నాడు. అంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు. వారిని నాశనం చేయడం ఆయనకిష్టం లేదు. కానీ చివరిగా 5 మంది అనేటువంటి విధానంలోకి వస్తాడు. అప్పుడు దేవుడు ఏ మాట మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంటే ఆ యొక్క పట్టణంలో, అంత పెద్ద పట్టణంలో ఒక 5 మంది గూడక లేరంట. మరెంతమంది ఉన్నారు? నలుగురున్నారు. వారే లోతు, లోతు భార్య, 2 కుమార్తెలు. నిజంగా ఎంత విచారకరమో చూడండి. గమనించండి. అందుకే మనం గూడక ఉగ్రత దినం నుండి తప్పించబడాలంటే, మనం సాత్వికం కలిగి జీవించాలి. మంచి మనస్సు కలిగి జీవించాలి. అణిగిమణిగినటువంటి బ్రతుకు బ్రతకాలి. అప్పుడే దేవుడు భూమిని స్వతంత్రించుకున్న వారిగా దేవుడు చేస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా! రెండోదిగా మనం చూస్తే గనక సాత్వికమును సంపాదించుకొనుము అని ఒక మాట మనం చూస్తాం రండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చూడండి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. అబ్బా! వీటిని సంపాదించుకొనుటకు మనం ప్రయాసపడాలట. దాంట్లో మెయిన్‌గా సాత్వికం గూడక ఉంది. గమనించండి. నిజంగా సాత్వికమును మనం సంపాదించుకోవాలి అని ఎందుకు పర్టిక్యులర్‌గా దేవుడు చెప్తున్నాడని ఆలోచిస్తే, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే గనక, నూను కుమారుడైనటువంటి యెహోషువ గురించి చెప్తూ లైఫ్‌లో